హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. విజయశాంతి గారు 'సరిలేరు నీకెవరు' సినిమాలో నటింప చేయడానికి చాలా కష్టపడ్డామన్నారు అప్పట్లో అనిల్ రావిపూడి గారు. ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ 'నందమూరి ఫ్యామిలీ' నుంచి కళ్యాణ్ రామ్ గారితో అంటే ఆ సినిమాలో నటించబోతున్నారు అంటే ఒక వార్త. ముఖ్యంగా బాలకృష్ణ గారు, విజయశాంతి గారికి ఉన్న ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు హిట్ అయ్యారు తెరపైన. సో మంచి అనుబంధం కూడా ఉంది. సో దానివల్లే కళ్యాణ్ రామ్ గారు సినిమాని ఒప్పుకున్నారు అనే టాక్ కూడా ఉంది. బట్ ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? బేసికల్‌గా విజయశాంతి గారు నేను సినిమాలు చెయ్యను అని ఎప్పుడు చెప్పలేదు. మన రోజా గారు చెప్పినట్టు గానీ, రోజా గారు కూడా చేయనని ఎప్పుడు చెప్పలేదు. మంచి కథలొస్తే చేస్తామని చెప్పారు. అవును. విజయశాంతి కూడా అదే అన్నారు. కానీ ఏంటంటే ఆమె ఉండాలి అంటే ఆమెకంటూ రోల్ ఉండాలి. ఇంపార్టెన్స్ ఉంది. ఇంపార్టెన్స్ ఉండాలి. లేకపోతే చేసి కూడా వేస్ట్ కదండీ. ఎందుకంటే ఒకప్పుడు అంజలిదేవి గారు గానీ వీళ్ళందరూ కూడా అంజలిదేవి గారు వదిలేయండి. వాణిశ్రీ గారు, శ్రీదేవి గారు వీళ్ళందరూ కూడా చేస్తే మేము ఉన్నాము దాంట్లో అంటే మాకంటూ ఒక ఇంపార్టెన్స్. అవును. అలాగే సేమ్ విజయశాంతి వాళ్ళు కూడా అదే. మేము ఉన్నాము అంటే వాళ్ళకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి అని చెప్పి. సో అలా విజయశాంతి గారు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్‌లో అనిల్ రావిపూడి గారు విజయశాంతిని ఒప్పించడానికే 3-4 మంత్స్ టైం పట్టింది. ఆమె 3 ఏళ్ళు తిరిగాడంట. మేడం మీరే చేయాలి, మీరే చేయాలి, మీరే చేయాలి అని. చేసింది. దాంట్లో ఆమె పవర్‌ఫుల్ క్యారెక్టర్ అంటే యెస్. 1-2 డైలాగుల్లో పవర్‌ఫుల్‌గా చేసింది. మహేష్ బాబు గారు ఎలా అయినా కృష్ణ గారికి, మహేష్ బాబు గారికి, కృష్ణ గారికి, విజయశాంతి గారికి ఎట్లైనా రిలేషన్ ఉంది. ఫ్యామిలీ రిలేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయడం అనేది కరెక్టే. కానీ దాని తర్వాత బాలకృష్ణ గారి ఆ తరంలో హరికృష్ణ గారి అబ్బాయి కళ్యాణ్ రామ్ గారితో వెళ్ళి మీరు చేయాలమ్మా, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి. బికాజ్ మరో కర్తవ్యం, మరో ప్రతిఘటన లాగా మీకు ఇది నిలిచిపోతుంది. మరో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మీరు కనిపిస్తారు. పోలీస్ ఆఫీసర్ అంటే మాకు మీరే ఉంది. మళ్ళీ ఫైట్స్ ఉంటాయి మీకు. మళ్ళీ గన్ను పట్టుకొని విలన్స్ని పేల్చేసే సీన్స్ ఉంటాయి. ఇవి మీరు తప్ప ఇంకెవరు చేయడానికి లేదు. అన్నిటికన్నా ముఖ్యమైనది తల్లి కోరిక కొడుకు తీర్చాడా లేదా, అర్జున్ విశ్వనాథ్ అనే పేరుని సార్థకత్వం చేశారా లేదా, నేను నీ నుంచి కోరుకునేది ఇదొక్కటే అని టీజర్లో ఆమె ఆ కాకి బట్టల్ని ఆయన చేతిలో పెట్టడము, తర్వాత కొడుకు వేరే ఇతర విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ కొడుకుకి అన్యాయం జరుగుతుంటే అయితే కొడుకు తను చెప్పిన మాట వినలేదని తల్లి మళ్ళీ రియాక్ట్ అయ్యి కొడుకుకి తల్లికి మధ్యలో ఉండే పోరు. దాంట్లో విజయశాంతి గారి బేస్ వాయిస్ టీజర్లో వచ్చింది. ఇంట్రడక్షన్లో విజయశాంతి గారు పోలీస్ గెటప్లో వచ్చి కింద ఇట్లా ఒకసారి దొల్లి గన్ షాట్ చేసి పెడతారు. అండ్ షీస్ బ్యాక్. అది ఎక్కడ పోతుందండి ఆ ఒంట్లో ఉండే నటన? నీకెవరులో ఒక మహిళగానే చేశారు అంటే లెక్చరర్ కదా, బట్ చాలా సాఫ్ట్ గానే తనకి పవర్ఫుల్ ఉన్నప్పటికీ కూడా డైలాగ్స్ త్రూనే ఉంది కానీ ఇలా ఫైటింగ్ లెటర్ చేపించలేదు లేదు. బట్ ఈ సినిమాలో అలా కంప్లీట్ అండి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి. అండ్ మీకు గుర్తుంటే శారద గారు కాస్త ఏజ్ అయిన తర్వాత కూడా లాయర్ పాత్రలు ఇవన్నీ బాగా చేశారు. అవునండి. శారద గారు అంటే అదే చెప్తున్నాం కదా, వాళ్ళకంటూ ఒక పెక్యులర్ ఉంటాయి. వాళ్ళని వీటిల్లోనే చూడగలము, వీటిల్లోనే వాళ్ళని ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది. అలాంటిది విజయశాంతి గారికి అందులో వైజయంతి అనే పేరు మనకు ఐపీఎస్ వైజయంతి అని చాలా సినిమాల్లో ఆమెకే ఉంది. సో అలాంటి ఆమెను తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా చూపించడము. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన నందమూరి కళ్యాణ్ రామ్ 21st పిక్చర్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్కి రెడీగా ఉంది. యాక్చువల్గా ప్రమోషన్స్ అన్ని స్టార్ట్ చేశారు, టీజర్ రిలీజ్ చేశాడు. అండ్ దీంట్లో విజయశాంతి గారి నడక, విజయశాంతి గారి ఆ కోర్ట్ సీన్ నడుచుకుంటూ వచ్చి మదర్గా నేను ఎక్కడ తగ్గిపోయాను అనుకుంటున్నారేమో, నాలో స్టిల్ ఇంకా పవర్ ఉంది అని చెప్పి తర్వాత వెంటనే మళ్ళీ విజయశాంతి గారు ఫైట్ చేయడము, కళ్యాణ్ రామ్ గారి ఫ్యూరియస్నెస్ తగ్గి ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత డబ్బు పెట్టారు అనేది ఆ విజువల్స్ చూస్తుంటేనే మనకు తెలుస్తుంది. ప్రొడ్యూసర్ ₹1 ఎక్కువ పెడుతున్నాడు అంటే ప్రొడ్యూసర్కి అది నచ్చి పెడతాడు, ఊరికే ఏం పెట్టడు. నా సినిమా ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది, నా సినిమా ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి. దీంట్లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పేరు మీద అంటే ఈయనే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఇంకొక ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు, హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనమాట. సో ఇలా ప్రతి ఒక్క మేళవింపు. దీంట్లో సాయి మంజర్కర్ హీరోయిన్గా నటించింది. అమ్మాయికి కూడా మంచి రోల్ ఉన్నట్టే తెలుస్తోంది టీజర్లో, ఎందుకంటే ఆర్ యాక్షన్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఈస్ దేర్. మధ్యలో ఒక ఫైట్ సీన్స్, విజయశాంతి గారి ఫైట్ సీన్స్ అంటే విజయశాంతి గారికి చూసి ఇంకా కన్నులు విందే జనాలు. అంటే ఇప్పుడు సౌందర్య గారు విజయశాంతి గారు ఇద్దరు ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా విజయశాంతి గారిని కంపేర్ చేసుకొని చూస్తారనమాట జనాలు. ద వే షీ యాక్ట్స్
ఆ డైలాగ్ మాడ్యులేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. సో దీని టెక్నికల్ వాల్యూస్ అన్నీ కూడా మన టీజర్లోనే తెలిసిపోయాయి. కెమెరా యాక్షన్ అంటే ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అందరు దేవుడని దండం పెట్టడము. కళ్యాణ్ రామ్ గారు ఎందుకు ఆ స్టేజ్కి వచ్చారు, అర్జున్ విశ్వనాథ్ పోలీస్ అవ్వకుండా ఈ స్టేజ్కి ఎందుకు వచ్చాడు, అసలు పోలీస్ అయ్యాడా, పోలీస్ ఆఫీసర్ కానీ ఇలా జరిగిందా ఏంటి, ఇవన్నీ మనం తెలియాలి అంటే వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. అసలు విజయశాంతి కానీ మళ్ళీ తెర మీద ఇప్పుడు ఆమె ఇంకో 2-3 సినిమాలు సైన్ చేశారంట దీని తర్వాత, మంచి పెద్ద పెద్ద హీరోలతో. మళ్ళీ తమిళ్లో విజయశాంతి గారు రజనీకాంత్తో నటిస్తున్నారు ఆఫ్టర్ సో లాంగ్. యాక్చువల్గా రాజకీయాల నుంచి కాస్త ఒక రకంగా చెప్పండి సైలెంట్ గానే ఉన్నారు. మన ఈ మధ్యనే ఎమ్మెల్సీ వచ్చింది, రాములమ్మకి బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయని చాలా మంది మాట్లాడుతున్నారు. త్వరలోనే మంత్రి కాబోతోంది. ఏదైతే ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్టింగ్ నుంచి ఉండి మధ్యలో మారి ఎట్టకేలకు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంకే వచ్చింది. సో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు రాసి పెట్టిందేమో, ఈ సంవత్సరం రాములమ్మకి బాగుందేమో. సో రాములమ్మ గారు ఈ సంవత్సరం థియేటర్లోనూ వర్షాలు కురిపిస్తారు, బయట గవర్నమెంట్లోనూ ప్రతిపక్షం వాళ్ళకి కురిపిస్తారు. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు విజయశాంతి అసలు ఏముందని తీసుకున్నారు ఆమెని అని మాట్లాడుతున్నారు. జనరల్గా ఆమెలో సత్తా లేకపోతే అధిష్టానం ఒప్పుకుంటుంది విజయశాంతికి ఇవ్వాలి అని. ఆమె అట్లాగే సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి కాకుండా ఇంకెవరైనా చేయొచ్చేమో అని ఆలోచన వచ్చి ఉండొచ్చు, కానీ విజయశాంతి గారే చేయాలని ఎందుకు పట్టుపట్టారు? ఆ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు ఇప్పుడు రాధిక గారు ఒక కానిస్టేబుల్ గాను హెడ్ గుమాస్తా గాను చేశారు, గుర్తుందండి రాజా ది గ్రేట్లో. ఆమె కూడా పోలీస్ గెటప్ వేసుకుని ఉంటారు. సూపర్ క్యారెక్టర్. ఇంతకు ముందు ఎవరును అడిగారట ఆ క్యారెక్టర్ కోసం, వాళ్ళు చేయను అని అంటేనే రాధిక గారికి వచ్చేది, ఎవరు మర్చిపోయింది కానీ సూపర్ అది. లేదండి, విజయశాంతి గారిని అడిగారు రాజా ది గ్రేట్, అదే క్యారెక్టర్ విజయశాంతి గారు సుహాసిని గారు వీరందరిని అడిగితే తర్వాత రాధిక గారికి వచ్చారు. సుహాసిని గారు చెప్పారంట రాధిక ఈ క్యారెక్టర్ బాగుంటుంది వెళ్ళి చూడండి అని చెప్పి. వాళ్ళ మధ్యలో అంత ర్యాపో ఉంది, నేను కాదు ఇంకొకరు చేస్తారు అని. ఆ ర్యాపో సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం బాగుంటుంది అనమాట. ఈ సినిమా కూడా మంచి వసూలు సాధించాలి. ఇప్పుడు ఆల్రెడీ తండేల్తో స్టార్ట్ అయింది, మన కోర్ట్ బాగా ఆడుతుంది, దిల్రుబా బాగా ఆడుతుంది, ఇలా అన్ని సినిమాలు బాగా ఆడుకుంటూ వస్తున్నాయి. అదే బరిలో ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కూడా బాగా ఆడాలని కోరుకుంది. టైటిల్ లో కూడా మనకు విజయశాంతి గారి పేరు వచ్చేసింది, అందులో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో కూడా అర్థం. ఆబ్వియస్లీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఆమె చెప్తుంది కదా నా కోరిక నువ్వు నెరవేర్చాలి అని, నెరవేర్చాడా లేదా? ఓకే. అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ గారికి బింబిసారా తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అయింది, ఒక సినిమా ఈగలో ఇంకేదో సినిమా సంథింగ్. సో ఇప్పుడు కంపల్సరీగా ఒక హిట్ పడాల్సిన అవసరం ఉండింది ఖచ్చితంగా. సో ఈ సినిమాతో ఆయన హిట్ కొడతాడు, ఎందుకంటే ఆ టెక్నికల్ వాల్యూస్ అన్ని థియేటర్లో తెలుస్తున్నాయి కదా. మనం టీజర్ చూసినప్పుడు ఆ ఫైటింగ్స్ కానీ ఆ మాడ్యులేషను అండ్ విజయశాంతి గారికి కళ్యాణ్ రామ్ గారికి ఉండే సీన్స్ ఇవన్నీ కూడా థియేటర్లో జనాల్ని ఆకట్టుకుంటాయి అన్నమాట. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.